Hi guys, welcome to India Vidya channel. For regular job notifications, just subscribe our channel and tap the bell icon. Friends, ఇవాళ స్పైసెస్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాము. ఈ నోటిఫికేషన్ దేని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే క్వాలిఫికేషన్ ఎవాల్యుయేషన్ ల్యాబ్ లో ట్రైనీ సెలక్షన్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు నోటిఫికేషన్ లో. సో ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్స్క్లూజివ్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ అని. సో ఇది గమనించాల్సిన విషయం. ఇది ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి నోటిఫికేషన్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రైనీస్ ఇచ్చారు. ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ వచ్చేసి మనకి 7 పోస్ట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి. సో కరెంట్ ఇప్పుడు వాళ్ళు రిక్రూట్ చేసుకునేది 2 అండ్ జూన్ 2021 వరకు వచ్చేసి 5 పోస్ట్స్ అనేవి రిక్రూట్ చేసుకుంటారు. ట్రైనీ అనలిస్ట్ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 2 పోస్ట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి బై జూన్ 2021. అండ్ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన వాటిల్లో కెమిస్ట్రీకి వచ్చేసి 2 పోస్ట్ కరెంట్ ఇప్పుడు అండ్ 5 బై జూన్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా వచ్చేసి ట్రైనీ అనలిస్ట్ లో బై జూన్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో శాంపుల్ రిసిప్ట్ డెస్క్ వచ్చేసి ట్రైనీ 3 ఉన్నాయి పోస్ట్ అండ్ బై జూన్ 2021 ఇది కూడా. A panel will be prepared for selection of trainees for future vacancies. అంటే ఒక ప్యానెల్ ని ప్రిపేర్ చేసి ఉంచుతారు. సో ఫ్యూచర్ వేకెన్సీస్ అన్నాం కదా, సో జూన్ లో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఈ ప్యానెల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించి వారి ఆలోచన అవసరం లేదు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ ట్రైనీ అనలిస్ట్ మైక్రోబయాలజీ వాళ్ళకి వచ్చేసి బీఎస్సీ మైక్రోబయాలజీ చేసి ఉండాలి. అండ్ శాంపుల్ రిసిప్ట్ డెస్క్ వాళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు విత్ కంప్యూటర్ నాలెడ్జ్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఇవి రెండేమో కంపల్సరీ కెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలండి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 35 years యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. అండ్ రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అనేది ఎక్సీడ్ అవ్వద్దు, 35 years క్రాస్ అయి ఉండొద్దు. Those who are trained or undergoing training in any of the department of spices board are not eligible. అండ్ ఇక్కడ ఎవరైనా ఈ స్పైసెస్ బోర్డ్ లో ఆల్రెడీ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు అంటే ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదండి అప్లై చేయడానికి. అండ్ టెన్యూర్ అంటే టైం పీరియడ్ వచ్చేసి 2 years. స్టైఫండ్ ఇచ్చారు. ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆల్రెడీ ఇక్కడ మనకు మెన్షన్ చేసినట్టు వచ్చేసి ఫస్ట్ ఇయర్ లో 17,000 per month ఇస్తారు అండ్ సెకండ్ ఇయర్ 18,000 per month ఇస్తారు. అండ్ శాంపుల్ రిసిప్ట్ డెస్క్ ట్రైనీ వాళ్ళకి 17,000 per month ఫర్ 2 years అండి. అండ్ ఇక్కడ ఏం వీళ్ళకి చేంజ్ అనేది లేదు, 17,000 per month ఫర్ 2 years సేమ్ ఉంటుంది. లీవ్ ఎలిజిబిలిటీ 1 day per month, ఒక మంత్ లో 1 day మాత్రమే లీవ్ అప్లికేషన్ అనేది మనకి ఇస్తారు. టైం, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇచ్చారు ఇక్కడ. దట్ ఈస్ ఆన్ February 23rd అండి. February 23rd రోజు మార్నింగ్ 10 AM కి ఎగ్జామ్ ఉంటుంది. అది వచ్చేసి ఆ వెన్యూ వచ్చేసి స్పైసెస్ బోర్డ్ సుగంధ భవన్ NH బైపాస్ కొచ్చి. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో 2 numbers ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి రిటర్న్ టెస్ట్ వెన్యూకి రిలేటెడ్ డీటెయిల్స్ కాబట్టి మనం ఇక్కడ 23rd February రోజు మార్నింగ్ 10 AM కి అక్కడ ఎగ్జామ్ ఉంటుంది. సో అప్లై చేసే వాళ్ళు బిఫోర్ డే అని వెళ్ళి అక్కడ ఉండేటట్టు ప్రయత్నించాలి. అండ్ అప్లై చేసే ప్రాసెస్ ఏంటి అండ్ రిటర్న్ టెస్ట్ ఎలా రాయాలి ఏంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా చూద్దాము. Eligible candidates may send their details in Annexure 1 along with scanned copies of resume, recent size passport size photo అని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి Annexure 1 అని ఇచ్చారు. ఈ Annexure 1 అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి చెక్ లిస్ట్ ఇచ్చారు కూడా ఒకటి. సో దానిని మనకి ఎండింగ్ లో చెప్తాను మీకు. Annexure 1 along with scanned copies of resume అంటున్నారు. స్కాన్ చేసుకొని రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్ కావాలి. సో ఎడ్యుకేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎట్సెట్రా ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా మనం వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ ఈమెయిల్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. అండ్ ఇది ఎప్పుడు అంటే మనకి రిటర్న్ టెస్ట్ డేట్ ఇచ్చారు కదా ఇక్కడ 23rd February అని, దాని లోపలే మనము మెయిల్ చేస్తే వాళ్ళకి బెటర్ అండి. ఎందుకంటే డీటెయిల్స్ చూసుకొని వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ రిటర్న్ టెస్ట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ Annexure 1 అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటున్నారు. అండ్ Annexure 1 అంటే మీకు ఎండింగ్ లో చెప్తానన్నాను. సో దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మనం స్వయంగా ధృవీకరించిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అంటే మనం సెల్ఫ్ సైన్ చేసిన సర్టిఫికెట్స్ మనవి, ఆ డాక్యుమెంట్స్ తో పాటు ఇక్కడ Annexure 1 అని ఎండింగ్ లో వస్తుంది కదా, ఇవి రెండు అటాచ్ చేసి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి మెయిల్ చేసి అంటే ఆన్లైన్ సబ్మిషన్ కదా కాబట్టి మెయిల్ చేసి ఇప్పుడు మనం రిటర్న్ టెస్ట్ అటెండ్ అయ్యే లోపలే వాళ్ళకి
మెయిల్ చేసి ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే మనకి ఆబ్వియస్లీ మనకి పాండమిక్ నడుస్తుంది కాబట్టి పాండమిక్ రిలేటెడ్ అన్ని కూడా ఇచ్చారు. ఫిజికల్ డిస్టెన్స్ ఇచ్చారు, హ్యాండ్ వాష్ గురించి ఇచ్చారు, అండ్ టెంపరేచర్ చెక్ చేస్తారు, అండ్ ఆల్ ద నెసెసరీ మెజర్స్ తీసుకుంటారు అక్కడ. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ మనకి వీఆర్ వెల్ అవేర్ కాబట్టి దాని గురించి ప్రాబ్లం లేదు. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే అప్లై చేసే ప్రాసెస్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఈమెయిల్ ఇన్ టైం చేసేయాలి. మనం బిఫోర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్కి అటెండ్ చేసే ముందే మనం అన్ని డీటెయిల్స్ అనేవి మెయిల్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ అనెక్సర్ 1 అని అన్నారు కదా, దాని డీటెయిల్స్ కూడా చూద్దాము. అండ్ ఇక్కడ డీటెయిల్స్ టు బి సెండ్ బై ఈమెయిల్ అనెక్సర్ 1 అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్ లాగా ఆల్మోస్ట్ ఇదంతా మనం కూడా ఈమెయిల్లో ఇది తీసుకొని ఇవన్నీ మనం డీటెయిల్స్ ఫిల్ చేసి ఈమెయిల్లో మనం సెల్ఫ్ అటెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ప్లస్ ఈ అనెక్సర్ 1 అన్ని కలిపి వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ నేమ్ అడిగారు, ఫాదర్ నేమ్, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ లేదా మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, రిలీజియన్, కేటగిరీ, నేషనాలిటీ ఇండియన్, ఐడి ప్రూఫ్ రాయాలి. అండ్ ఐడి ప్రూఫ్ అంటే మనకు ఆధార్, పాన్, వాట్ ఎవర్ ఏది ఉంటుంది, అండ్ ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా అడిగారండి మనకి. అండ్ ఇక్కడ ఇంకా ఏం అడిగారు డీటెయిల్స్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కాపీస్ మే బి ఎన్క్లోజ్డ్ యాజ్ అటాచ్మెంట్. అండ్ కాపీస్లో మనం ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో మనకి అవి కూడా కాపీ, స్కాన్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నారు కాబట్టి అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఎగ్జామ్ ఏంటి, స్పెషలైజేషన్ ఇక్కడ, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉంటే కూడా మీకు రిలేటెడ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు. సో మనం పైన ఏవైతే అప్లై చేయడానికి మనం ప్రూఫ్ సబ్మిట్ చేసామో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ అనెక్సర్ 1 ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రూ అని మనం ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ రాసి అండ్ ఇక్కడ మన సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది, నేమ్ రాసి సైన్ చేయాల్సి ఉంటుందండి. సో ఇవి డీటెయిల్స్. సో మనం ఏంటి అని అంటే ఇక్కడ చేయాల్సింది బిఫోర్ రిటర్న్ టెస్ట్ మనం ఈమెయిల్ చేస్తే మనకి బెటర్. అండ్ ఇక్కడ రిటర్న్ టెస్ట్ కూడా మనకి దీని డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలుస్తాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇంకేమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలి, నోటిఫికేషన్స్ అప్డేట్స్ కావాలి అని అంటే www.indiavidya.comలో గూగుల్లో రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్.